చేయుచున్న వారు బుద్ధిమంతుడైన అతనికి సంబంధించిన దేవతలు. వాళ్ళు కపిలుడనే ఆ పురుషునితో సమానమైన తేజస్సు ప్రభావము కలిగినటువంటి వాళ్ళు. రామా, పాప నిశ్చయము గల రాక్షసుని ఆ పురుషుడు కోపంతో చూడలేదు, అందుచేతనే అతడు భస్మము కాలేదు. క్రోధోద్రిక్తమైనటువంటి ఈ ప్రబలమైనటువంటి దృష్టిని ప్రసరింపజేయలేదు ఆయన, అందుకోసమే వీడు బ్రతికి బయటపడ్డాడు. పర్వతం వంటి ఆ రావణుడి శరీరమంతా చెమటకు తడిసిపోగా నేల మీద పడిపోయాను. ఆ పురుషుడు వానిని సంహరించకుండా చాడీలు చెప్పువాడు రహస్యమును భేదించినట్లు మాటలనే బాణాలతో వానిని భేదించను. రావణుడు చాలాసేపటికి స్పృహ రాగా తన మంత్రులు ఉన్న చోటికి వచ్చాను. అట్లా కూర్చొని ఆలోచన చేసి, అయ్యో నేను యుద్ధానికి వచ్చాను, నేను వెనుక నా మంత్రులందరూ ఉన్నారు కదా అని జ్ఞాపకం వచ్చి అక్కడి నుంచి రావణాసురుడు వాళ్ళ దగ్గరికి బయటకు వచ్చేసాడు అన్నట్టు. అప్పటి వరకు చెమటలు బట్టి శరీరం అంతా కంపించిపోతుంది అన్నట్టు. అది అక్కడ జరిగినటువంటి అవసరం. ఇంతకు ముందు ఒక కథ కూడా చెప్పుకున్నామేమి, ఆ వాలి సుగ్రీవుల యొక్క తండ్రి వృక్ష రజసుడు అనేటువంటి వాడిని గురించి కూడా చెప్పుకున్నాం. ఆ కథ మీకు జ్ఞాపకం ఉంది అనుకుంటా. ఆ కథ అంతా మీకు జ్ఞాపకమే ఉంది. మరి ఇంకా ఏమిటి, ప్రక్షిప్తమైనటువంటి భాగాల గురించి మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం. ఈ ప్రక్షిప్త భాగాలు అయిపోయిన తర్వాత మళ్ళీ మనం కథాంశం లోపలికి వెళ్ళిపోదాం. ఈ ఎవరు మహానుభావుడు? ఆ మహానుభావుడు ఎవరు? వినలేదు. కపిలుడు. కపిలుడా? అదే మేము వినలేదు సార్. సారీ. ఈ కథను రామలక్ష్మణుడు సోదరులతో కలిసి రాముడు అగస్త్యుని ద్వారా విని గొప్ప ఆశ్చర్యాన్ని పొందాడు. స్వామి, నీ యొక్క అనుగ్రహం వలన ఈ గొప్ప గొప్ప కథలన్నీ మేము వింటున్నాము. ఈ వాలి సుగ్రీవుల ఈ దివ్యమైన పుట్టిక ఎటువంటిదో కూడా మేము తెలుసుకున్నాము. ఇంద్రసూర్యులు ఇద్దరు వానర శ్రేష్ఠులుగా పుట్టినారనేటువంటి విషయము ఎంతో ఆశ్చర్యంగా ఉంది. అంటే అగస్త్యుడు ఈ విధంగా చెప్తున్నాడు. పూర్వము ఈ విషయము ఈ విధముగా జరిగినదట రామా. ప్రాచీనమైన మరొక దివ్య కథను చెప్తాను విను. రావణుడు సీతను ఎందుకు హరించినాడో చెప్పెదను, సావధాన చిత్తముతో వినుము. పూర్వము కృతయుగమునందు రాక్షసరాజైన రావణుడు బ్రహ్మదేవుని పుత్రుడు సర్వసమర్థుడు అయిన సనత్కుమారుడు ఒక చోట కూర్చొని ఉండగా చూచెను. అంటే ఒక దగ్గర కూర్చుని సనత్కుమారుడు కనిపించాడు. ఎవరైనా సనత్కుమారుడు అంటే బ్రహ్మదేవుని యొక్క మానసపుత్రుడు. ఒక దగ్గర కూర్చొని ఉండడం చూశాడు. సూర్యుని వంటి దేహంతో తేజస్సుతో ప్రజ్వలిస్తున్న ఆ ఋషికి రావణుడు సవినయంగా నమస్కారం చేశాడు. ఈ ప్రపంచం లోపల దేవతలు అన్నిట్లో విజేతలవుతున్నారు. ఎవని ఆశ్రయం ఉండడం వల్ల వీరందరూ ఎప్పుడూ విజేతలవుతున్నారు, ఎట్లా శత్రువులను జయించగలుగుతున్నారు? అట్టి దేవతలలోకెల్లా అత్యధికమైనటువంటి బలము కలిగిన వాడు, ఉపాయము గలవాడు, పూజ్యుడైన వాడు ఓ మహాముని, నిత్యము ద్విజులు ఎవరిని పూజిస్తున్నారు, యోగులు ఎవరిని ధ్యానిస్తున్నారు, అటువంటి మహాపురుషుడు ఎవరు, అతని గురించి నాకు కొంచెం చెప్పరా అని చెప్పేసి వినయంగా అడిగాడు. ఏదైనా విషయం తెలుసుకున్న ముందు వాడు రావణాసురుడైనా రాజాదిరాజైనా వినయంగా అడగడం అనేది భావ్యం కాబట్టి వాడు వినయంగా అడిగాడు. ఈ రావణాసురుని మనస్సులో ఉన్న అభిప్రాయం తెలుసుకున్నాడు. తెలుసుకుని ఏమి అభిప్రాయం ఉంది, అతడు ఎవరో చెప్తే అతన్ని కూడా ఓడిద్దామని అనుకుంటున్నాడో ఏమో, అతనితో యుద్ధం చేయాలని అనుకుంటున్నాడో ఏమని. విను నాయన, ఈ జగత్తుకంతకు ప్రభువు శ్రీమన్నారాయణుడు, శ్రీ మహావిష్ణువు. అతని జన్మ గురించి మనకు తెలియదు. అతడు నిత్యుడు, పుట్టుకలేనివాడు. దేవతలు రాక్షసులు కూడా నమస్కరిస్తూ ఉంటారు. జలంలో శేరిస్తూ ఉంటాడు.
సకల పాపాల్ని హరిస్తూ ఉంటాడు. అతని నాభి కమలంలోంచే బ్రహ్మదేవుడు, జగత్ సృష్టికర్త అయినటువంటి బ్రహ్మదేవుడు ఆవిర్భవించాడు. స్థావర జంగమాత్మకమైన ఈ విశ్వమంతా కూడా విష్ణు స్వరూపమే. మనం అర్థం చేసుకోవడానికి ఏదో ఒక రూపాన్ని గురించి చెప్పినప్పటికీ కూడా ఈ సమస్త విశ్వము, ఈ బ్రహ్మాండమంతా విష్ణువే. అటువంటి హరిని, దేవాది దేవుడైన శ్రీమన్నారాయణుని ఆశ్రయించి పండితులు యజ్ఞం చేస్తూ ఉంటారు. చేసి దేవత్వాన్ని అతని నుంచి అనుగ్రహింపబడి పొందుతూ ఉంటారు. వాళ్లే అమృతపానం చేస్తూ ఉంటారు. అందరి చేత సన్మానాలు అందుకుంటూ ఉంటారు. వీరంతా కూడా విష్ణువునే పూజిస్తారు. పురాణ వేద పాంచారాత్రాగమాదులలో చెప్పిన విధముగా జనులు ఈ విష్ణువునే పూజిస్తూ ఉంటారు. నిత్యము యోగులు ఇతన్ని ధ్యానిస్తూ ఉంటారు తమ హృదయ సీమల లోపట. యజ్ఞం చేత సేవిస్తూ ఉంటారు. దైత్య దానవ రాక్షసులను, దేవతలను, శత్రువులైన ఇతరులను అందరినీ శ్రీ మహావిష్ణువు యుద్ధములో జయించుచుండును. ఈ దేవతల శత్రువులైన అందరినీ కూడా యుద్ధంలో ఆయన జయిస్తాడు. ధర్మశత్రువులైన అందరినీ కూడా లోక యాత్ర సరిగ్గా సాగకుండా అడ్డుపడే దుర్మార్గులందరినీ కూడా ఆయన జయించి అణిచివేస్తూ ఉంటాడు. అందరూ పూజించేది అతన్నే. ఆ మహర్షి పలికిన మాటలు విని మళ్ళీ వినయపూర్వకంగా అడుగుతున్నాడు. ఈ విష్ణు చేతులు చంపబడినటువంటి రాక్షసులకు ఏ విధమైన గతి వస్తుంది? మళ్ళీ వాళ్ళు ఏమైపోతారు? వారికి ఎటువంటి గతి కలుగుతుంది? ఆ రావణుని మాటలు విని మహాముని చెప్తున్నాడు, దేవతల చేత చంపబడిన వాడు తప్పక స్వర్గమునకు వెళుదురు. స్వర్గము నుండి భ్రష్టులై మరల భూలోకమున పుట్టుచుండుదురు. పూర్వము సంపాదించిన పుణ్యపాపమును బట్టి పుట్టుచుందురు, చచ్చుచుందురు. కానీ చక్రధారి ముల్లోకాలకు ప్రభువు అయిన ఆ జనార్దనుని చేతిలో మరణించిన రాజులందరూ ఆ విష్ణుస్థానమైన వైకుంఠమునకే వెళ్ళుదురు. వైకుంఠము అంటే కుంఠనము లేనటువంటిది, ఎన్నడూ కూడా ఆ తరుగులేని వైభవంతో ప్రకాశించేది, ఎప్పుడూ అలాగే ఉండేది. అది వైకుంఠము. శ్రీ మహావిష్ణువు కోపము కూడా వరముతో సమానము. శ్రీ మహావిష్ణువు ఎవరినైనా శిక్షిస్తున్నాడంటే వాళ్లకు అది దక్కినటువంటి వరంగా భావించాలి. ఆయన కోపించినా ప్రేమించినా వాళ్లకు సద్గతులే ప్రాప్తిస్తాయి. శ్రీ మహావిష్ణువు కోపము కూడా వరముతో సమానము అని చెప్పే వరకు సనత్ కుమారుని మాటలు విని సంతోషాన్ని, ఆశ్చర్యాన్ని పొందాడు. పొంది, నేను హరిని యుద్ధంలో ఎదిరించాలంటే ఏం చేయాలి అని అడిగాడు. అడగడం కాదు, ఆలోచిస్తూ ఉన్నాడు. మరి అటువంటి హరి చేతిలో చావడమైనా గెలవడమైనా గొప్పనే కాబట్టి నేనేం చేయాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉన్నాడు. ఇట్లా ఆలోచిస్తుంటే ఆ మహాముని, ఓ మహాబాహు, ఓ వీరా, నీకు యుద్ధంలో నీకు ఇష్టమైనది ప్రాప్తించే కాలం వస్తుంది. తప్పకుండా నీకు అది జరుగుతుంది. నీ సంకల్పం ఏమిటో నాకు అర్థమైపోయింది. అంతవరకు సుఖంగా ఉండు, కొంతకాలం వేచి చూడు అన్నాడు. ఆ మాటలు విని రావణాసురుడు ఆ మహావిష్ణువుతోటి, అది ఆ సనత్ కుమారునితోటి, మహావిష్ణువు లక్షణాలు ఎట్లుంటాయి, ఆయన ఎట్లా ఉంటాడు, ఆయన గురించి ఏమైనా మీకు తెలిస్తే దయచేసి చెప్పండి అని అన్నాడు. ఆ మాటలు విని మళ్ళీ ఇట్లా అంటున్నాడు, రాక్షస శ్రేష్ఠుడా, నీకు అంతా చెప్తా వినుము. అంతటా ఉన్నవాడు, స్థూల సూక్ష్మ చరాచర వస్తుజాలమంతటా కూడా స్థావర జంగమాత్మకమైనటువంటి సమస్త వస్తువుల అన్నిట్లోపట కూడా ఆయన ఉన్నాడు. సూక్ష్ముడు, స్పష్టముగా ఇంద్రియములకు గోచరము కాడు. అతడు సూక్ష్మాది సూక్ష్మంగా ఉండేవాడు. మనం చూసే ఈ కళ్ళతోటి చూడడానికి వీల్లేదు, అగోచరుడు. అతి ప్రాచీనుడు, ఆయన కంటే ముందు వాళ్ళు ఎవరూ లేరు. స్థావర జంగమాత్మకములైన ఈ ముల్లోకములంతటా వ్యాపించి ఉన్నాడు. భూమి, స్వర్గము, పాతాళము, పర్వతములు, వనములు, స్థావరములు, నదులు, నగరములు మొదలైన అన్నిటి యందు శ్రీ మహావిష్ణువే ఉన్నాడు. అతడే ఓంకార సత్య స్వరూపుడు. సావిత్రి భూమి మీద కూడా అతడే.
భూమిని ధరించే పర్వతములు ధరించు ఆదిశేషుడు కూడా అతడు ప్రసిద్ధుడు. సావిత్రి, గాయత్రి నామాలతో కీర్తింపబడేటువంటి వాడు భూమి మీద అతడే. భూమిని ధరించే పర్వతములను ధరించే ఆదిశేషుడు అతడే. అతన్ని ధరించేవాడు అతడే. సమస్తాన్ని ధరించేవాడు, భరించేవాడు అతడే. పగలు రాత్రి 2 సంధ్యలు, సూర్యుడు, చంద్రుడు, యముడు, కాలము, వాయువు, అగ్ని, బ్రహ్మ, రుద్రుడు, ఇంద్రుడు, ఉదకము సర్వము అతడే. వినాశము లేని లోకప్రభు అయిన అతి ప్రాచీనుడైన ఈ మహావిష్ణువు ఒక్కడే. ఇతడే సంసార దుఃఖాల్ని నశింపజేస్తాడు, అన్నిటినీ ప్రకాశింపజేస్తాడు, అంటే సృష్టిస్తాడు, రక్షించి సంహరిస్తాడు. ఈ విధంగా ఆయన క్రీడిస్తూ ఉంటాడు. అతనికి ఇది ఒక క్రీడ, ఆట, ఒక లీల. ఈ విధంగా చేస్తూ తన లోపల తాను ఆనందిస్తూ ఉంటాడన్నట్టు. రావణ ఇంకో విషయం, ఇదంతా చెప్పి ఏం ప్రయోజనం చెప్పు? ఒక్క మాటలో చెప్పవలనంటే అంత సమస్తము విష్ణువే. నీవు ఏది ఊహిస్తున్నావో, ఏది నీ ఊహకు అతీతంగా ఉందో, ఏది నీ ఊహకు అందలేదో అన్నీ విష్ణువే. అరుణవర్ణమైన వస్త్రమును ధరించిన నీలోత్పల దళశ్యాముడైన ఆ మహావిష్ణువు వర్షాకాలంలో ఆకాశమునందున్న మెరుపులతో కూడిన మేఘం వలె భాసిస్తుంటాడు. శ్రీ మహావిష్ణువు చాలా శోభ కలిగినటువంటి వాడు. అటువంటి శోభాయమానమైనటువంటి సౌందర్యాన్ని చూసిన తర్వాత ఇక లోకం పైన ఉండేటువంటి సౌందర్యం మీద అసహ్యం వేస్తుంది. అవి చూడలేము ఇక మనం. అంత శోభ కలిగినటువంటి వాడు. సర్వసమర్థుడైన ఒక వక్షస్థలంలో శ్రీనివాసము, అంటే లక్ష్మీదేవి నివాసం ఆయన వక్షస్థలము. నిత్య విజేత ఆయన ఎవరూ గెలవలేరు, ఎప్పుడు ఆయన్నే విజేత. విజయలక్ష్మి నిత్యం ఆయన్నే ఆశ్రయించుకుని ఉంటుంది. అతని దేహమును ఆవరించి సకల శుభాలు, సకల జయాలు, సకల కళ్యాణాలు ఉంటాయి. అతన్ని ఎవరు గాని దేవతలు, గరుడులు, గంధర్వులు, కిన్నరులు, పన్నగులు మొదలైన వాళ్ళు ఎవరు కూడా చూడజాలరు. ఇదంతా మనం నివేట్లో చూసామంటే ఆ చూపులకు అందినమంత మాత్రమే చెప్పగలుగుతున్నాం గాని అనంతుడతడు. మన చూపులకు అందనంత వాడు. ఎవరు ఆ స్వామి అనుగ్రహిస్తారో వాళ్ళు మాత్రమే ఆయన చూడగలుగుతారు. యజ్ఞఫలం చేత గాని, తపస్సు చేత గాని, దానము చేత గాని, యాగం చేత గాని శక్యము కాదు. సర్వము ప్రాణములతో సహా సర్వము భగవంతునికి సమర్పించి, చిత్తాన్ని సమర్పించి అతని యందే నిలిపి అతనినే ఒక రక్షకుడుగా భావించుతూ జ్ఞానము చేత పాపమును కాల్చివేసుకున్న భక్తులు మాత్రమే ఆ శ్రీమన్నారాయణుని దర్శించగలరు. నీవు ఆ మహాత్ముని దర్శించాలని కోరిక నీకు బలీయంగా ఉన్నట్లు చెప్తా విను. త్రేతాయుగ ప్రారంభమునందు భగవంతుడు దేవతల మనుష్యుల హితము కొరకు రాజదేహము ధరించి పుట్టగలడు. భూలోకములో ఇక్ష్వాకువంశమునందు దశరథ మహారాజు పుట్టగలడు. అతనికి మహా తేజస్శాలి అయిన రాముడను పుత్రుడు జనించును. గొప్ప బుద్ధి, బలము, పరాక్రమము, ధైర్యము గల ఆ మహానుభావు ఓర్పు చేత భూమితో సమానుడు అయి ఉండును. ప్రభు అయిన నారాయణుడు యుద్ధరంగములో శత్రువులకు సూర్యుని వలె చూడ శక్యము గాని రాముడుగా నరరూపముతో అవతరించగలడు. ఆ రామప్రభు తండ్రి ఆజ్ఞ చేత సోదరులతో కలిసి విశాలమైన దండకావనములో సంచరించగలడు. లక్ష్మీదేవి సీత అని ప్రసిద్ధి చెందినదై మహాభాగ్యవంతురాలైన ఆ రాముని భార్య కాగలదు. రాముడు ఇట్లా భాగ్యవంతుడు అంటే లక్ష్మి ఆయనను ఆశ్రయించి ఉన్నది కాబట్టి. ఈమె భూమి నుండి ఆవిర్భవించి జనకుని కుమార్తె అగును. ఆ సమయంలోపట సౌందర్యం చేత లోకములో సాటి లేని సకల సల్లక్షణ లక్షితురాలైన ఈ సీత చంద్రుణ్ణి కాంతి వలె నిత్యము రాముణ్ణి నీడవలె అనుసరించి ఉండును. చంద్రుణ్ణి కాంతి ఏ విధంగా అనుసరించి ఉంటుందో, మనిషిని అతని నీడ ఏ విధంగా అనుసరించి ఉంటుందో ఆ విధంగా ఎల్లవేళలా ఆయన అనుసరించి ఉంటుంది. సర్వోత్తముడు, నిత్యుడు, నాశరహితుడు, దేవదేవుడు అయిన శ్రీ మహావిష్ణువు ప్రభావాన్ని సవిస్తరంగా నీకు చెప్పాను. రాముడు కూడా జన్మిస్తాడని కూడా చెప్పాను అని చెప్పిన తర్వాత
అగస్త్యుడు అంటున్నాడు, రామా, మహాబాహుడు పరాక్రమవంతుడు అయిన రావణుడు ఈ విషయాన్ని విని అందుకోసమే నీతో వీరాన్ని పెట్టుకోవాలని కోర్చు మనస్సులో ఆలోచిస్తూ ఉన్నాడు. ఆనాడు తర్వాతి కాలంలో పెట్టుకున్నాడు. ఆ సనత్ కుమారుడు చెప్పినటువంటి విషయాలన్నీ విన్న తర్వాత వాటిని మాటి మాటికి ఆలోచన చేశాడు. యుద్ధం కోసమై ఎక్కడెక్కడో సంచరించాడు. ఆ రాముడు ఈ విషయాలన్నీ విని వికసించిన నేత్రాలతోటి తల ఆడిస్తూ సంతోషాన్ని ప్రకటించాడు. ప్రాచీన కథను మళ్ళీ జరిగినటువంటి ప్రాచీన కథను చెప్పండి. ఇంకా ఏమైనా ప్రాచీన కథ, దానికంటే ముందు దానికి అనుసంధించిన కథ ఏమైనా ఉంటే నాకు మళ్ళీ చెప్పండి అని అగస్త్య మహాముని రామచంద్రుడు కోరాడు. ఇవన్నీ ఉత్తర కాండలో ఉండేటువంటి ప్రక్షిప్తంలో అంటే చేర్చబడినవి అనేటువంటి వాటి భాగాలు, వాటి గురించి చెప్తున్నాం. మళ్ళీ మనం కథాంశంలో బడికి వెళ్ళిపోతాం అన్నట్టు. ఈ రామచంద్రుడు మళ్ళీ అగస్త్యుని తోటి వినయంగా ఏమని ప్రార్థిస్తున్నాడంటే, స్వామి, ఇంకేమైనా ప్రాచీన కథలు ఉంటే చెప్పండి అని దీనికి సంబంధించినవి అని అన్నప్పుడు, సమర్థుడైన అన్ని తెలిసినటువంటి అగస్త్యుడు సత్యపరాక్రముడు సింహపరాక్రముడు అయినటువంటి రామునితోటి, నాయనా, నీవు అడగడము, నీవు శ్రోతగా లభించడమే ఒక భాగ్యము, ఇక నేను చెప్పకపోవడం అంటూ ఏముంటుంది, కాబట్టి నీకు చెప్తాను, నీకు చెప్పడం వల్ల నేను ఆనందాన్ని అనుభవిస్తాను అని పలికి అతనికి మిగిలిన కథ చెప్పాడు. తనకు ఎవరు ఏ విధంగా చెప్పారు, ఆ కథ ఏ విధంగా తెలిసిందో, తనకు తెలిసిన కథను సవిస్తరంగా అగస్త్యుడు చెప్పిన దాన్ని రామచంద్రుడు కూడా గ్రహించాడు. రామ, దురాత్ముడైన రావణుడు అందుకొరకే సీతను హరించినాడు. ఈ కథను గొప్ప కీర్తి గల నారదుడు పర్వతములలో ఉత్తమమైన మేరు పర్వతం మీద నాకు చెప్పాడు. రాముని చేతిలో చావడానికే సీతను గ్రహించాడు రావణాసురుడు అని ఈ కథను మేరు పర్వతంలో ఉన్నప్పుడు నారద మహర్షి నాకు చెప్పాడు. సంతోషంతో మిగిలిన కథను మహాత్ములైన దేవ గంధర్వ సిద్ధ మహర్షులకు మరల చెప్పెను. దేవతలు ఋషులు కూడా ఏ కథను విని ఆనందాశ్రములు కార్చుతూ నారదునితో ఇట్లు అనిరో, అట్టి మహాపాపనాశకమైన కథను విను. రామా, ఆ ఋష్యాదులందరూ ఏమనుకుంటున్నారు అంటే, ఎవడు ఈ కథను భక్తి పూర్వకముగా వినిపించునో, ఎవడు వినునో ఆ ఇద్దరు పుత్ర పౌత్రాది సుఖమనుభవించి స్వర్గములు పూజింపబడుదురు అని చెప్పారు. అంటే ఈ కథను ఎవరైతే చెప్పుకుంటారో, ఎవరైతే భక్తిపూర్వకంగా చెప్తారో, ఎవరైతే శ్రద్ధాపూర్వకంగా వింటారో వాళ్ళంతా కూడా పుత్ర పౌత్రాది సుఖము, ఇహ పర భోగాలన్నింటినీ కూడా సమగ్రంగా అనుభవిస్తారు నాయన అని అగస్త్యుడు నారదుడు తనకు చెప్పినటువంటి వృత్తాంతాన్ని చెప్పాడు. మరి అగస్త్యునితోటి ఈ విధంగా చెప్పిన రాముడు ఆనందంతో ఇంకా ఏం జరిగింది అని అంటే, అప్పుడు రావణాసురుడు బలము చేత గర్వించి శూరులైన రాక్షసులు వెంటరాగా విజయమును కోరుచు భూమి మీద సంచరించిన దైత్య దానవ రాక్షసులలో మంచి బలవంతుడని వినిన ప్రతి వారిని యుద్ధానికి పిలిచెను. ఈ భూగోళం మీద ఎవడెవడైతే మహాబలశాలి అని పేరుగాంచిండో వాళ్ళందరినీ కూడా యుద్ధానికి ఒకరొకరిని పిలుస్తూనే ఉన్నాడు రావణాసురుడు. ఒకనాడు బ్రహ్మలోకం నుంచి తిరిగి వస్తున్న నారదుణ్ణి చూశాడు. మేరు పర్వతం పైభాగంలో రెండవ సూర్యునిలాగా ప్రకాశిస్తున్నాడు. రావణుడు మనస్సులో సంతోషిస్తూ అతన్ని సమీపించాడు. నారదుణ్ణి అంజలి ఘటించి నమస్కరించి, ఓ నారదా, బ్రహ్మలోకం వరకు బ్రహ్మలోక పర్యంతం ఉన్న అన్ని లోకాలు అనేక పర్యాయములు చూచున్నా, ఒక్కసారి కాదు అనేక పర్యాయాలు. ఏ లోకంలో ఉండేటువంటి మానవులు
అత్యధికమైనటువంటి బలవంతులు, ఆ విషయం నాకు చెప్పండి. అటువంటి వాళ్ళతో నేను యుద్ధం చేయాలని భావిస్తున్నాను. మామూలు వాళ్ళతోటి కాదు, అటువంటి మహాపరాక్రమవంతులతోటి యుద్ధం చేస్తేనే నా పరాక్రమానికి వన్నె పెట్టినట్టు అవుతుంది, నా కీర్తి దశ దిశలా వ్యాపిస్తుంది. అంటే కొంచెంసేపు ఆలోచించాడు నారద మహర్షి. రాజా, క్షీర సముద్రము దగ్గర ఒక మహాద్వీపం ఉన్నది. ఆ ద్వీపంలో నివసించు మానవులు చంద్రుని వలె తెల్లగా ఉందురు. పెద్ద పెద్ద శరీరాలు కలిగి వారి బలము పరాక్రమము చాలా గొప్పగా ఉండును. వారి కంఠధ్వని వింటే జడుసుకునేలాగా, ఉరుములాగా, గర్జనలాగా ఉంటుంది. బలము పరాక్రమము రెండూ సమానముగా ఉన్న ఎట్టివారు కావాలని కోరుచున్నావో అటువంటి మానవులను నేను శ్వేతద్వీపంలో చూచినాను. పెద్ద దేహ ప్రమాణము, పెద్ద పరిగల వంటి బాహువులు. ఆ మానవులు చాలా ధైర్యం ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళని ఎదిరించి పోరాడడం అసాధ్యమబ్బా అని చెప్పి నారదుడు చెప్పాడు. నారదుని మాటని రావణాసుడు ఇట్లా అడుగుతున్నాడు. నారద, మహాబలశాలులు ఆ ద్వీపం నందే ఎందుకు పుడుతున్నారు? ఆ మహాత్ములకు శ్వేతద్వీపం నందు నివాసం ఎట్లు లభించింది? సమర్థుడమైనటువంటి అన్ని విషయాలు తెలిసినటువంటి వాడమైన నారద, ఆ విషయం నాకు చెప్పాలి. నువ్వు యథార్థంగా చెప్పాలి. నీవు ప్రపంచాన్ని అంతా సర్వదా అరచేతులు ఉసిరికాయలాగా చూస్తూ ఉంటావు, సమస్తము నీకు తెలుసు. రావణుని మాటలు విని నారదుడు ఈ విధంగా అంటున్నాడు. ఓ రాక్షస శ్రేష్ఠుడా, ఆ జనుడు నిత్యము మరొక చింతన లేని వారై నారాయణుని యందే ఆసక్తి కలిగేందురు. ఎందుకు అక్కడి వాళ్ళు మహాబలశాలు అంటే వాళ్ళకి వేరే చింత ఏం లేదు. ఎప్పుడూ నారాయణుని పట్ల అనన్యమైనటువంటి భక్తితో వాళ్ళు స్మరిస్తూ, కీర్తిస్తూ, ప్రార్థిస్తూ ఉంటారు. అతన్ని ఆరాధించడంలో కూడా నిమగ్నులై ఉంటారు. మరి అతని గురించే ఆలోచన వాళ్ళకి, ఇంకా వేరే ఆలోచన ఏమీ లేదు. ఎప్పుడు నారాయణ నారాయణ అంటూ నారాయణ నామస్మరణతోటి సంతోషంగా ఉంటారు. ప్రాణాలైనా అతనికి ఇవ్వడానికే సిద్ధంగా ఉంటారు. అటువంటి వాళ్ళు మహాబల పరాక్రమశాలులు. ఆ శ్వేత ద్వీపం లోపట తాము ఉండడానికి వసతులు ఏర్పాటు చేసుకుని నివాసాలు సంపాదించుకొని అక్కడ ఉన్నారు. మహాప్రభు అయినటువంటి ముల్లోకాలకు అధిపతి అయినటువంటి నారాయణుడు తన యొక్క శాంగ ధనుస్సును వంచి బాణాల్ని ప్రయోగించినా గాని, లేదా చక్రాయుధం ప్రయోగించినా గాని ఎవరిని చంపునో వారికి స్వర్గమునందే నివాసము లభించునాయన. నీకు ఇంకో మాట చెప్తున్నా. శ్రీమన్నారాయణుని యొక్క సుదర్శన మహాచక్ర ప్రయోగం చేత మరణించిన వాళ్ళకు గాని, లేదా ఆయన శాంగ ధనువు నుంచి వెలువడినటువంటి జాలం చేత ఖండింపబడినటువంటి వాళ్ళకు గాని ఆయన నివాసంలో పట్టే వాళ్లకు నివాసం కల్పించబడుతుంది. యజ్ఞాల చేత, తపస్సుల చేత, నియమాల చేత, దానముల చేత ఎవ్వరూ అనాయాసంగా ఆ లోకాన్ని అయితే పొందలేరు. నారదుని మాటలు విని చాలా ఆశ్చర్యం పొందాడు రావణాసురుడు. నేను ఆ నారాయణునితో యుద్ధం చేస్తాను అని చాలాసేపు ఆలోచించి నారదుని అనుమతి గైకొని శ్వేతద్వీపమునకు వెళ్ళను. నారదునితో అక్కడ కూర్చొని బాగా ఆలోచన చేసుకుని శ్వేతద్వీపానికి వెళ్ళాడు. ఎక్కడైతే ఈ మహాబలశాలుడు ఉంటారో అక్కడికి వెళ్ళాడు. నారదుడు కూడా చాలాసేపు ఆలోచన చేసి ఆయనకు ఉత్సాహం కలిగింది, సంతోషం కలిగింది. ఈ విషయాన్ని చూడదలిచి ఇతడు కూడా శీఘ్రంగా శ్వేతద్వీపానికి వెళ్ళాడు. ఎందుకంటే నారదునికి దుర్మార్గులను సంహరించడము, మహాత్ముల యుద్ధము తిలకించాలనేటువంటి ఒక సరదా ఎప్పుడు కూడా. నిత్యము పరిహాసము చేయుచుండును. రావణుడు కూడా గొప్ప సింహనాదము చేత 10 దిక్కులను చీల్చివేయుచు రాక్షసులతో కలిసి అక్కడికి వెళ్ళను. అక్కడ నిత్య సంతోషంతో, దరహాసాలతోటి, సుమధుర శబ్దజాలంతో ఉండేటువంటి ఆ ప్రాంతాన్ని అంతా వీడు రావణాసురుడు రాక్షసుల కోలాహలం చేత
సింహ గర్జనల చేత ఆ పరాక్రమాన్ని చాటుకోవడానికి వచ్చినట్లు అక్కడ వాళ్లకు గుర్తించేటట్లు తెలియజేశాడు. దేవతలు కూడా పోలేనటువంటి శ్వేతద్వీపాన్ని చేరుకున్నాడు రావణాసురుడు. ఆ రావణుని యొక్క వాహనమైనటువంటి పుష్పకము ఆ శ్వేతద్వీపం యొక్క తేజస్సు కాంతి చేత, వాయు వేగం చేత, గాలి చేత ఎగరగొట్టబడిన మేఘం వలె నిలబడలేకపోయింది, చెలించిపోయింది. అక్కడ నిలబడడానికి సాధ్యం కాకపోయింది, అట్లా గాలులు వస్తున్నాయి. ఆ శ్వేతద్వీపాన్ని చూడడానికే భయం గొలిపేటువంటి అక్కడి వాతావరణము, దాన్ని అంతా ఎదుర్కోలేక అక్కడికి వెళ్ళిన వెంబడే రాక్షసులందరూ భయభ్రాంతులయ్యారు, వణికిపోతున్నారు. మాకు స్పృహ తప్పిపోతుంది, ఓ రావణ, ఓ మహారాజా, ఏమీ తెలియలేదు, చైతన్యం తొలగిపోతుంది, ఇక్కడ నిలబడి యుద్ధం చేయలేము మేము అన్నారు ఆ రాక్షసులందరూ. అంటే రావణుడు పుష్పకమును ఆ రాక్షసులను కూడా విడిచివేశాను. మీకు చేత కాకపోతే మీరు ఇక్కడే ఉండండి, నేను పోయి వస్తాను అని వెళ్ళిపోయాడు. ఎవరూ దగ్గర లేనటువంటి ఆ రావణాసురుడు ఒక్కడే చాలా భయంకరమైన రూపం ధరించి శ్వేతద్వీపంలో ప్రవేశించాడు. అక్కడ ఆయన ప్రవేశించిన వెంబడి అతనికి అక్కడ ఉన్న స్త్రీలు కనిపించారు. స్త్రీలను చూశారు. ఒక స్త్రీ చిరునవ్వులు నవ్వుతూ వారిని చేతితో పట్టి లేవదీసి, నీవు ఎందుకు వచ్చినావు, నీవు ఎవడవు, ఎవరి పుత్రుడవు, ఎవరు పంపినారు చెప్పుము అని అతని రాకను గురించి ప్రశ్నించింది. వాడు అక్కడ ఠీవిగా నడుచుకుంటూ పోతున్నాడు. ఉన్నట్టుండి పైకి లాగబడ్డట్టు అనిపించింది. ఎవరని చూస్తే ఒక అమ్మాయి, ఒక స్త్రీ 2 ఏళ్లతోటి అతన్ని పట్టుకొని పైకి లేపి అంటుంది, ఎవడరా నువ్వు, ఎక్కడి నుంచి వచ్చావు, ఇక్కడికి ఎందుకు వచ్చావు, నీవే ఏం పని మీద వచ్చావు, ఎవరి పుత్రుడవు నువ్వు అని అడిగింది. రామ ఆ మాటలకు కోపించిన రావణుడు, నేను విశ్రవసుని పుత్రుడైన రావణాసురుణ్ణి, రాక్షసుణ్ణి, యుద్ధం చేయడానికి ఇక్కడికి వచ్చాను. ఇక్కడ ఎవడు పురుషుడే కనిపిస్తలేడు, ఎవరితోటి యుద్ధం చేయాలి అని అన్నాడు. ఆ మాటలు విని ఆ స్త్రీలందరూ పక 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 నవ్వడం ప్రారంభించారు. ఆ స్త్రీలలో ఒక స్త్రీ కోపంతో వాడిని చిన్న పిల్లవాడిలాగా సునాయాసంగా పట్టుకొని నడుము దగ్గర పట్టుకొని సఖురాళ్ల మధ్య తిప్పింది. అందరిని ఇట్లా నడుము పట్టుకొని అందరి మధ్యన ఇట్లా తిప్పుకొని వచ్చేసింది ఆమె, ఒక ఆమె. ఈ 10 రకాలు, 10 ముఖాలు, 20 చేతులు ఉన్నటువంటి ఈ కొత్త పురుగు ఏమిటిది, ఇట్లా ఉంది, కాటుక రంగు పురుగు పట్టుకున్నా చూడు అని అన్నది. ఒక స్త్రీ చేతులకెళ్ళి ఇంకో స్త్రీకి ఇట్లా పట్టుకొని తిరుగుతూ ఉంటే అట్లే నలిగిపోయాడు. ఆ బలవంతుడైన రావణాసురుడు పూర్తిగా నలిగిపోయాడు. ఒక స్త్రీ చెయ్యి గరిచేవాడు, ఊరికే పట్టుకొని పోతున్నాను, నన్ను ఇట్లా పట్టుకొని పోతున్నారు ఎందుకని ఆ స్త్రీని కటుక్కుమని కొరిచే ఆమె చేతి యందు నొప్పి చేత దులిపి ఆ అశుభమైన పురుగును కింద పడవేసను. ఆమె చేతిని దులుపుకొని ఆ అశుభమైన పురుగును, ఇది నన్ను గరిచింది ఏంట్రా అని చెప్పి కింద దులిపేసింది. మరొక స్త్రీ వారిని తీసుకుని ఆకాశ మార్గమున ఎగిరెను. ఒక ఇంకో ఆమె తీసుకుని ఆకాశంలో ఎగిరిపోతూ ఉంది. ఆమెను కూడా గోళ్లతో ఎక్కువగా చీరెను, గోళ్లతోటి బాగా గిచ్చిండు. ఆమె దులిపివేయగా ఆ రాక్షసుడు భయంతో విలవిలలాడుతూ సముద్ర జల మధ్యంలో పడిపోయాడు. వజ్రము చేత చీల్చబడిన పర్వతము వలె సముద్ర జలంలో పడెను. రామా, ఈ విధముగా శ్వేతద్వీపంలో నివసించు స్త్రీలు ఆ రావణుణ్ణి పట్టుకొని అటు ఇటు విసిరివేసిరి. ఆ శ్వేతద్వీపంలో నివసించేటువంటి స్త్రీలు వాడిని పట్టుకొని అటు ఇటు విసిరివేశారు. అంటే వాళ్ళు ఎంత పెద్దగా ఉన్నారు, ఎంత బల సంపన్నులు. ఇతడు మాడికి నేను కైలాసాన్ని ఎత్తాను, మాటికి కైలాసాన్ని ఎత్తాను అంటాను. కానీ కైలాసం ఎత్తినటువంటి వాడు ఆ స్త్రీల చేతిలోపట పరాభవించబడ్డాడు. అవమానింపబడినటువంటి రావణాసురుని దగ్గరికి వెళ్ళి నారదుడు ఆశ్చర్యం ప్రకటించాడు. ఏమి, రావణ మహాచక్రవర్తి, రాక్షస సార్వభౌముడు ఎందుకో ఇట్ల పడ్డాడు అని చెప్పి అని అన్నాడు. ఓ మహాబాహు, దురాత్ముడైన రావణుడు ఎందువలనే నీ నుండి మరణము పొందవలనను కోరికతో సీతను కావాలనని అపహరించాడు అని అగస్త్యుడు శ్రీరామచంద్రునికి చెప్పాడు. నీవే శంఖ చక్ర గదా శాంత పద్మాదులను ధరించిన సరస్వతీ చేతను నమస్కరింపబడు
శ్రీవత్సం అనే పుట్టుమచ్చగల ఇంద్రియములకు అధిపతివైన సర్వదేవతల చేత పూజింపబడుచు పద్మము నాభి యందు ఉన్న గొప్ప యోగివైన భక్తులకు అభయమిచ్చు నారాయణుడవు, నీవు రావణుని సంహరించుట కోసము మానుష రూపాన్ని ధరించినావు. రామానికి తెలియదు, కానీ నీవు మానుష రూపాన్ని ధరించినటువంటి సాక్షాన్ నారాయణమూర్తివి. నేను నారాయణుడను అని నీవు తనను గూర్చి ఎందుకు తెలుసుకునలేదు? మహాభాగ్యవంతుడైన రామా, మోహము చెందకుము, నిన్ను గూర్చి స్వయముగా తెలుసుకునుము. నీవు రహస్యములలో పరమరహస్యమని బ్రహ్మదేవుడే చెప్పినాడు. రామచంద్రుడు రహస్యాలకే పరమరహస్యం అని బ్రహ్మదేవుడు చెప్పాడు. కాబట్టి నీకు నీవే తెలియకుండా ఉన్నావు. ఎందుకు అంటే, ఒకవేళ రామచంద్రుడు తానే రాజుగా, అది తానే శ్రీమన్నారాయణుడుగా తెలుసుకుంటే, తాను దేవాది దేవుడుగా తెలుసుకుంటే అతని చేతిలో రావణాసురుడు చావడు. ఎప్పుడూ నేను మానవుణ్ణే 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 అని తన స్థితిని జ్ఞాపకం పెట్టుకుంటూ ఉంటేనే అటువంటి వాళ్ళ చేతిలో పట్టే రావణాసురుడు చనిపోతాడు. కాబట్టి ఈ విధంగా జరిగిన వృత్తాంతం అంతా కూడా అగస్త్యుడు, మరి నారదుడు, సనత్ కుమారుడు వీళ్ళ చేత ఒకరొకరు చెప్పించుకున్నారు. అదంతా కూడా మనం ఈరోజు చెప్పుకున్నాము. మరి మళ్ళీ మిగతా అంశాన్ని రేపు చెప్పుకుందాము. ఈ రోజు మీరు మాట్లాడండి. కొంచెం ఈ ప్రక్షిప్తాలు చెప్పడం లోపల అంత ఉత్సాహం నాకేం కనిపించడం లేదు, ఎందుకో ఏమో నా వరకు. జై శ్రీమన్నారాయణ గురువు గారు. జై శ్రీమన్నారాయణ తల్లి. అసలు అన్ని కాండలు ఎంత ముఖ్యం, ఎన్ని తెలుసుకున్నామో. ఉత్తరాఖండ అయితే నిజంగా ఫలశ్రుతి అన్నందుకు చాలా విషయాలు గురువు గారు. నిజంగా ఎన్నెన్ని విషయాలు మాకు తెలియజేస్తున్నారో నిజంగా మా అదృష్టంగా మేము భావిస్తున్నాం గురువు గారు. నిజంగా జై శ్రీమన్నారాయణ గురువు. అంటే అహంకారం అన్ని విషయాల్లో కూడా ఎన్ని చెప్పినా కూడా నారదుల వారైనా ఆ సనత్ కుమారులైనా, అంటే వినయం అంటే అతను రాక్షసుడు కాబట్టి ఆ విధంగానే ఆలోచిస్తారని అనుకోవాలి గురువు గారు. యుద్ధమే అనేది తను అన్ని విధాల జయించాలి యుద్ధంతోనే అన్నట్టుగా రాక్షసత్వంతో ఉన్నాడు కాబట్టి రావణాసురుడు అలాగా ఆలోచించగలిగాడు. అంటే ఏదైనా అది అంతే, అలాగ అనుకోవాలి గురువు గారు. మంచి వైపు వెళ్ళలేదు తను. ఇప్పుడు అన్ని విషయాలు చూస్తూ వింటూ తెలుసుకుంటూ కూడా ఈ లోకంలో మానవులందరూ కూడా అదే పని దాంట్లోనే నిమగ్నమై ఉన్నారు. ఆ అహం అనేది అంత త్వరగా వదిలిపోయేది కాదు. అవును గురువు గారు, పదే పదే ఇలాంటివి వింటే మనలో చాలా చేంజెస్ వస్తాయి గురువు గారు. నిజంగా అవునమ్మా, అందుకే వింటూ ఉండాలి గురువు గారు. అందుకోసమే స్వాధ్యాయము, సత్సంగము ఇవన్నీ కూడా మనం చేస్తూ ఉండాలి. చాలా థ్యాంక్స్ గురువు గారు. సంతోషం. హరే కృష్ణ గురువు గారు, సుప్రభాతం. సుప్రభాతం. హరే కృష్ణ తల్లి. బాగుంది గురువు గారు, చాలా బాగుంది. నాకు మొదల్లో కొంచెం అనుమానం వచ్చింది, ఇంత తెలిసిన రావణాసుడు ఎందుకు సీతమ్మ అంటే రాముడి చేతిలో చావాలి అనే ఆలోచన, ఆ కోరిక, అదేం కోరిక అసలు, అలా ఎలా వచ్చిందని. తర్వాత ఇప్పుడు హేమాలిని గారు మాట్లాడుతుంటే కొంచెం ఆలోచిస్తుంటే నా ప్రశ్నలకు నాకే సమాధానాలు దొరికేశాయి గురువు గారు. ఒక ప్రశ్నను మనం మన లోపల ప్రశ్నించుకుంటే ఏ కాలంలోనైనా ఒకనాడు ఆ ప్రశ్నకు జవాబు మన లోపటి నుంచే వస్తుంది. అవును గురువు గారు, అవును. జవాబు మనమే. ప్రపంచం వైపు మళ్ళీ ప్రశ్నించుకుంటున్న మనకు భగవంతుని వైపు మళ్ళినప్పుడు సమాధానాలు లభిస్తాయి. అంతేగా, అవును. చాలా అంటే చాలా బాగుంది గురువు గారు. ఒక్కొక్క కథ వినడానికి పిట్ట కథల్లాగా ఉన్నా ఎంతో లోతు ఉన్నాయి ఇవి అసలు. ఒకదానికొకటి లింక్ ఉండి అసలు ఆ వర్ణనాతీతం ఇంకంతే. చాలా బాగుంది. ధన్యవాదాలు గురువు గారు. సంతోషం. ఇంకా ఎవరైనా సమయం ఉంది? గురువు గారు చిన్న ఇది మళ్ళీ ఏదో ఆశ, మనిషి ఆశాజీవి కదా, ఇది అయిపోయాక ఏం సేవిస్తారు గురువు గారు మీరు మాకు? ఇది అయిపోయాక ఉత్తరాఖండ్ అయిపోయాక ఏదో ఆశ కదా మాకు. ఏం చెప్పాలమ్మా? ఆదిత్య హృదయం డీటెయిల్డ్ గా చెప్పండి గురువు గారు. అది నిజంగా మాఘమాసం ఎందుకు అలాగ అనిపించింది. ప్రతి శ్లోకం చూడ అమృత తుల్యం కదా గురువు గారు. అవునమ్మా. నేనేమనుకుంటున్నానంటే, మీరు ఇప్పుడు అడిగినందుకు నేను చెప్తున్నాను. చెప్పండి గురువు గారు. రామాయణము అనేక కోణాల లోపల చెప్పడం జరిగింది.
దాంట్లో ఒక అద్భుతంగా వ్యాస మహర్షి ప్రోక్తమైనటువంటి ఆధ్యాత్మ రామాయణం అని ఉంది. తప్పకుండా గురువు గారు, మా చెప్పండి అదృష్టంగా ఆధ్యాత్మ భావిస్తాం. మా నిజం అదృష్టం. వినడానికి మేము సిద్ధంగా ఉన్నాం. చైత్ర మాసం కూడా వచ్చేస్తది కదా తర్వాత మనకి పాల్గొన వల్ల అవును మా అదృష్టం. వినడానికి అని మేము సిద్ధంగా ఉన్నాము గురువు గారు. సంతోషం అమ్మా, సంతోషం. మంచిది. ఈ ఫిబ్రవరి మాసాంతానికి ఇది పూర్తి చేసుకుందాము. సరే, సంతోషం. బాగుంది. తప్పకుండా మేమందరం శ్రోతలం అందరము సిద్ధంగా ఉన్నాము ఆధ్యాత్మ రామాయణం కోసం. సంతోషం తల్లి. మంచిది. నమస్కారం గురుగారు. నమస్తే అమ్మా. గురుగారు, హేమమాలిని గారు, శోభ గారు చెప్పినట్టు మీరు ఇంకా ఇంకా చాలా చాలా చెప్పాలని, వింటుంటే ఇంకా వినాలి వినాలి అని అనిపిస్తుంది గురువుగారు. ఈరోజు చెప్పింది చాలా చాలా బాగుంది. స్పెషల్ గా శ్వేత ద్వీపంలో జరిగిన సంఘటనలన్నీ చాలా హ్యాపీగా అనిపించింది ఒక్కసారి. ఒక శ్వేతద్వీపం అంటే మహాశక్తుల సామ్రాజ్యం అదంతా కూడా. ఆ శక్తి అనేది ప్రతి స్త్రీమూర్తి లోపల కూడా ఉంది. ఆ స్త్రీమూర్తి తన శక్తిని తెలుసుకున్నప్పుడు అల్పమైనటువంటి ప్రలోభాలకు లోను కాకుండా తన యొక్క శక్తి ఆవిర్భావాన్ని తన లోపటి నుంచి ఆవాహన చేసుకుని దాన్ని బయటికి పెట్టినప్పుడు ఈ ప్రపంచం అంతా కూడా శాసింపబడుతుంది, ధర్మబద్ధంగా నడుస్తుంది. ఇప్పటికి కూడా ఈ లోకంలో ధర్మం కొంతవరకు నిలబడి ఉంది అంటే స్త్రీలు నిత్యం నోములు, పూజలు, వ్రతాలు, గృహాన్ని చల్లని వాతావరణంలో ఉంచడం వల్లనే ఉంటుంది. కాబట్టి ప్రతి గృహం ఒక శ్వేతద్వీపంగా భాషించాలని చెప్పేసి కోరుకుంటున్నాను. చాలా కృతజ్ఞతలు గురువు గారు. సంతోషం తల్లి. ఇంకా ఎవరైనా మాట్లాడతారా? ఇవాళ ఏంటి ప్రవీణ గారు సైలెంట్ గా ఉన్నారు, మాట్లాడట్లేదు? ఆవిడ నవ్వు వినాలని నేను ఆత్రంగా ఎదురు చూస్తున్నా. శ్రీమాత్రే నమః. మీరే అడిగారు, నాది కూడా అదే సంశయము. గురువు గారు ఇది అయిపోయిన తర్వాత ఏం చెప్తారా అనేసి ఒక ఇది హేమాలిని గారు అడిగేశారు. థ్యాంక్ యూ అండి. గురువు గారిని మనం వదులుకోకూడదు. తన యొక్క మొత్తం సముద్రాన్ని ఆ లోతుని మొత్తం కూడా మనము ఏమంటారు తీసేసుకోవాలి, జ్ఞానాన్ని నిజంగా. అమ్మా నేను ఒక సముద్రాన్ని గాను, ఒక చిన్న బావిని. కాకపోతే మీరు తోడే కొద్దీ దాంట్లోంచి ఊరి వస్తుంది అంతే. మీరు తోడుకుంటున్నారు, అది ఊరి వస్తుంది అంతేగాని నేను ఆ సముద్రాన్ని గాను. అంత పెద్ద ఉపమానం నాకొద్దు. లేదు గురువు గారు, అది మీ యొక్క గొప్పతనము. మీరు మాకు సముద్రం వలనే అంత జ్ఞానాన్ని ఇస్తా ఉన్నారు. అసలు ఎంత జ్ఞానాన్ని మేము తీసుకుంటున్నాము. ఈ విధంగా సంపూర్ణ రామాయణం మీతోన మేము వింటున్నామంటే నిజంగా పూర్వజన్మలో ఏదో పుణ్యం చేసుకున్నాం, కించిత్ పుణ్యం చేసుకున్నాం కాబట్టి మీరు మాకి వచ్చారు. థ్యాంక్ యూ. నమస్తే గురువు గారు. నమస్తే అమ్మా. ఈ ఉత్తర రామాయణము జనవరి నుంచి, నా పేరు కాంతమ్మ గురువు గారు. నేను ఉత్తర రామాయణము జనవరి నుంచి జాయిన్ అయ్యాను. జనవరి నుంచే ప్రారంభమైంది గురువు గారు. అంటే అంతకుముందు ఏం జరిగింది తెలియదు. జనవరి నుంచి అయితే నాకు దీంట్లో కొంతవరకు నేను కూడా తెలుసుకోగలిగాను. ఈ రామాయణము, సంపూర్ణ రామాయణము, ఉత్తరకాండ ఇట్లా అధ్యాయాలు ఎన్ని ఉన్నాయో తెలియదు కానీ భగవద్గీతలో 18 అధ్యాయాలు అన్నారు. అట్లా ఈ రామాయణంలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయో అనేది మాకు తెలియదు. మీరు చెప్తే గాని తెలుసుకుంటాము. వినడానికైతే ప్రధానంగా 6 కాండలనే చెప్తారు. బాలాకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ, కిష్కింధకాండ, సుందరకాండ, యుద్ధకాండ. ఈ ఉత్తర రామాయణం, ఉత్తరకాండ అనేది ఈ తర్వాతికి ఈ విషయాలకు సంబంధించినటువంటి అనుమానాలు ఏమైనా ఉంటే తొలగిపోవడానికి దాంట్లో సమాధానాలు దొరికే విధంగా ఉత్తరకాండ ఉంది. ఈ ఉత్తరకాండ లోపల పూర్వ రంగానికి సంబంధించిన అనేక ప్రశ్నలకు సమాధానాలు దీంట్లో ఉంటాయి. అయితే కాకపోతే దీంట్లో కొన్ని ప్రక్షిప్తాలు అంటే కొన్ని కథలు చేర్చబడ్డాయని గొప్ప విద్వాంసులు చెప్తారు. ఆ ప్రక్షిప్తాలతో పాటు కథ మొత్తం పూర్తిగా మీకు చెప్పాలని నేను ఒక ప్రయత్నం చేస్తున్నా. సరే గురుగారు, తెలుసుకోవడానికి ఎన్నో విషయాలు మాకు. రామాయణం ఎంతో అంటే అది రామాయణమా సామాన్యమా అన్నట్టు, రామాయణము వినడానికి కూడా మాకు అట్లే ఉంటది. సంతోషం తల్లి. ప్రియ గురుకుల సమస్త వారికి అందరికీ ధన్యవాదాలు గురువు గారికి. సంతోషం తల్లి, సంతోషం. మన సమయం కూడా
అయిపోయింది. లోకా సమస్త సుఖినో భవంతు. జై హింద్, జై భారత్, జై శ్రీరామ్. జై హింద్, జై జై భారత్, శ్రీరామ్ జై గురుగారు. జై జై శ్రీనారాయణ. శ్రీరామ్ గురుగారు. ధన్యవాదాలు. మళ్ళీ రేపు సంతోషం కలుద్దాం. తల్లి. సంతోషం తల్లి.